నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకెక్కింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావటం విశేషం. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కాగా ఈ నెల 30న హైదరాబాద్లో బాలకృష్ణను సత్కరించనున్నారు. యూకే గోల్డ్ ఎడిషన్లో స్థానం కల్పించడం సంతోషంగా ఉందంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ చేతుల మీదుగా ఈ రికార్డును బాలకృష్ణకు అందించనున్నారు. కెరియర్లో తండ్రి వారసత్వాన్ని కాపాడటంతో పాటు తన అద్భుత నటనతో కళపట్ల నిబద్ధతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. సినిమాతో పాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కూడా ఈ ఏడాదే అందుకున్నారు. 1974లో తాతమ్మ కలతో బాలకృష్ణ సినీ జీవితం ప్రారంభమైంది. అలా 50 ఏళ్ల కెరియర్లో బాలయ్య సీతారామ కళ్యాణం, ఆదిత్య 369, సమరసింహారెడ్డి, సింహ, లెజెండ్, శ్రీరామరాజ్యం, అఖండ, భగవంత్ కేసరి, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ అన్ని జానర్లలో నటుడిగా సత్తా చాటారు. కెరియర్లో అనేక విజయాలు అందుకున్నారు. ఇందులో బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లెజెండ్ సినిమా 1000కి పైగా రోజులు థియేటర్లో ప్రదర్శితమై అరుదైన ఘనత సాధించింది. బాలకృష్ణ హీరోగా 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు రీసెంట్ గా నేషనల్ అవార్డు వరించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ తో వచ్చింది. దీంతో ఈ సినిమా టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. రీసెంట్ గా బాలయ్య తన డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకున్నారు. 2021 బ్లాక్ బస్టర్ సినిమా అఖండకు సీక్వెల్ గా ఈ అఖండ తాండవం తెరకెక్కింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుంది. బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించనుండటంపై ఆయన బావ సీఎం చంద్రబాబు ట్వీట్లో స్పందించారు. తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, మక్కువకు ప్రసిద్ధి చెందిన నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల పాటు ప్రధాన హీరోగా చేసిన ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన స్వర్ణ అధ్యాయంగా నిలుస్తుందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ద్వారా గుర్తింపు పొందటం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనమన్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిపై ప్రియమైన బాలయ్యకు అభినందనలు అంటూ ముగించారు. బాలయ్య చలనచిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకి ఎంపికైన తొలి నటుడు బాలయ్య కావటం యావత్ తెలుగు జాతికి గర్వకారణమన్నారు. ఇదే కోవలో పలువురు మంత్రులు, పార్టీ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.